ప్రైజ్ ద లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్నా ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని, అత్యధికమైన కృపను ప్రభు ఈ రోజంతను మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరచును కాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానించుకుందాము. 24వ కీర్తన 5వ వచనము, వాడు యెహోవా వల్ల ఆశీర్వాదం పొందును. ఆమె నిశ్చయంగా మనందరి జీవితంలో మనందరం కలిగి ఉండే ఆశ ఏంటంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలి. ప్రతిరోజు మనకు తెలుసో తెలియక అనేక మార్లు మన ప్రార్థనలో మనం పలికే మాట ఏంటంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, నా ఉద్యోగంలో నాకు ఆశీర్వాదాన్ని కలగచ్చు అని అనేకులు ఎవరి గురించి కూడా ప్రార్థన చేసిన ప్రభు పలానా వారిని ఆశీర్వదించు అని చెప్పి అనేక సార్లు ప్రభువుని మనం అడుగుతూ ఉంటాం, ప్రభువుని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఈ రోజు కూడా ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆశీర్వాదం కొరకు నువ్వు కనిపెడుతూ దేవుని ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధిలో అనుదినము నిత్యము ప్రార్థిస్తున్నావేమో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను ఆశీర్వదించు ప్రభు అని చెప్పి అనేక మార్లు దేవుడిని అడుగుతున్నావేమో ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అనేది ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడబోతున్నాడు. ఎవరిపైన దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, ఎవరిని ప్రభు ఆశీర్వదిస్తాడు అంటే అదే 24వ కీర్తన 4వ వచనము మనం చూస్తే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడు. ఎవరిని ప్రభు దీవిస్తారంటే వ్యర్థమైనవి మనస్సులో పెట్టుకోకుండా. ఈరోజు చాలా మంది హృదయంలో వ్యర్థమైన తలంపులు ఉన్నాయండి, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన పరిస్థితులు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేన్నైతే విడిచిపెట్టాలో దాన్ని గట్టిగా పట్టుకుంటాము, పట్టుకోవాల్సినవి విడిచిపెడతా ఉంటాం. దేవుని మాట విషయానికి వచ్చినా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తన సేవకులు నిలబెట్టుకొని మాట్లాడుతున్న వాక్యం ద్వారా అనేకులతో మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం కంటే వ్యర్థమైనవి విడిచిపెట్టవలసినవి మన హృదయంలో ఉంచుకొని దేవుని వాక్యాన్ని వదిలేస్తూ ఉంటాం. చాలాసార్లు ఆదివారం ఏం వాక్యం విన్నాము అన్నది కూడా చాలా మందికి గుర్తుండట్లేదండి. ఎందుకు అంటే వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టుకుంటా ఉన్నారు. దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది ప్రియ దేవుని బిడ్డ. దేవుని వాక్యం మీద మన మనస్సు నుంచాలి. ఆయన వాక్యము మన హృదయంలో ఉండునట్లుగా మనం చూసుకోవాలి. ఈరోజు మీ మనస్సు దేనిపైన ఉంది? దేవా నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు అని ప్రార్థిస్తున్న నీవు నీ మనసులో ఏం పెట్టుకొని ప్రభువుని అడుగుతా ఉన్నావు? దేవుడు స్పష్టంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యర్థమైన దాన్ని యందు మనం మనస్సు పెట్టుకోకూడదు. ఈ లోకాశల పైన, లేకపోతే మన కంటికి కనిపించిందనో, మనకు మంచిగా అనిపించిందనో చెప్పి మనము నేత్రాశను బట్టి ఇతర వస్తువులపైన మనము మనస్సు పెట్టకూడదు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను పరీక్షించుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్న దేవుడు. నేను మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులు అగుతున్నట్లుగా నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అని ప్రభు చెప్తా ఉంటాడు. ఆశీర్వాదాస్పదమగున్నట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. అబ్రహామును దేవుడు అంటా ఉంటాడు, అబ్రహామా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు లేచిరా, వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా నేను చేస్తాను, నిన్ను ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. ప్రభు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మనం దీవింపబడాలి, ఉన్నతంగా ఉండాలి, ఫలభరితంగా ఉండాలి అని కోరుకునే దేవుడై ఉన్నాడు. ఈరోజు చాలా మంది అనుకుంటా ఉంటారు, దేవుడు నన్ను శ్రమ పెట్టడానికి ఇష్టపడుతున్నాడండి, దేవుడు నన్ను కష్టాల నుంచి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడండి. లేదు ప్రియ దేవుని బిడ్డ, బంగారము కాల్చబడిన తర్వాత అతి శ్రేష్టమైనదిగా, శుద్ధమైన బంగారంగా మార్చబడినట్లుగా కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు కలుగుతాయి, కానీ అది కొంత మట్టుకే. మీరు కొంతకాలము శ్రమ పడిన పిమ్మట అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొంతకాలమే శ్రమలు, శాశ్వత కాలం మన జీవితంలో శ్రమలు ఏలుబడి చేయవు. శ్రమలు ఎలా అయితే వస్తావో అలాగే పోతాయి, కానీ మన జీవితంలో కొన్ని శ్రమలు అలా మిగిలిపోతున్నాయి అంటే వ్యర్థమైన దాని మీద మనస్సు పెడుతున్నామేమో, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో మనం ఉన్నామేమో. ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహామును దేవుడు పిలవగానే తన మనస్సు తన తండ్రి ఇంటి పైన లేదు, తన దేశం పైన లేదు, కానీ వెనువెంటనే దేవుని పిలుపుకు లోబడి దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఈరోజు ఎంతమంది మీ మనస్సుని దేవుని పైన కేంద్రీకరించగలుగుతున్నారు? దేవుని పట్ల మీ హృదయాన్ని నిలుపుకోగలుగుతున్నారు?
ఈరోజు ఒక్కసారి పరీక్షించుకొని ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనందరితో కూడా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఆశీర్వదిస్తాను. ఎవరిని ఆశీర్వదిస్తానంటే వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకండి, నశించిపోతున్న వాటి మీద మనస్సు పెట్టుకోకండి, లోకానుసారమైన విషయాల మీద మనస్సు పెట్టకండి. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మీ మనస్సు నిలుపుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతసేపు ఆత్మ సంబంధమైన వాటిని గురించి మనం ఎదురు చూసేవారిగా ఉండాలి, దేవుని కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి, దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. నిశ్చయంగా ఈరోజు ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా వ్యర్థమైన దాన్ని నేను మనసులో పెట్టుకొని ప్రభు అని చెప్పి. అదేవిధంగా చూస్తే కపటముగా ప్రమాణము చేయకయు, కపటముగా ప్రమాణం చేయొద్దండి. ఈరోజు చాలా మంది ప్రమాణం చేస్తూ ఉన్నారు, కానీ ఆ ప్రమాణాన్ని నిలుపుకోలేకపోతున్నారు, ఆ ప్రమాణాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నారు. ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా వ్యర్థమైన కపటాలు, అంటే కపటమైన ప్రమాణాలు మనం చేయకూడదు. మీరు మొక్కుబడి చేసుకొనకుండుటే మేలు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువా నేను ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పి దేవునితో కానీ మనుషులతో కాదు కానీ ప్రమాణం చేసుకోవద్దు. చాలామంది వివాహ జీవితంలో వారు వివాహ సమయంలో వారు జతపరచబడుతున్న సమయంలో అనేకమైన ప్రమాణాలు సేవకులు వారి చేత చేయిస్తూ ఉంటారు. కానీ ఎంతమంది ఆ ప్రమాణాలను పట్టుకొని ఏది ఏమైనా సరే నా భర్తను నేను విడిచిపెట్టను, ఏది ఏమైనా సరే నా భార్యను నేను విడిచిపెట్టను, వ్యాధి బాధ బలహీనత ఏదైనా సరే నా భర్తతో నేను ఉంటాను, నా భార్యతో నేను ఉంటాను అని ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. సంతోషంగా ఉన్నన్ని రోజులు సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఒక కష్టం రాగానే, ఇబ్బంది రాగానే జీవితాలు చెల్లాచెదురైపోతా ఉన్నాయి, ఎంతో మంది చెల్లాచెదురైపోతా ఉన్నారు. కానీ నిశ్చయముగా ఈరోజు మన జీవితాల్లో కపటమైన ప్రమాణాలు చేయకూడదు. ఇస్సాకు రెబెకా గురించి చాలా మంది అనేక సార్లు మీరు వినే ఉంటారు, అనేక సార్లు మీరు చదివే ఉంటారండి. ఇస్సాకు రెబెకాని వివాహం చేసుకున్న తర్వాత రెబెకా గొడ్రాలై ఉండుట ఇస్సాకు చూసి అంట ఆమెను విడిచిపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకోలేదు, కానీ ఆమె నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. దేవుడు ఇస్సాకు ప్రార్థన విని రెబెకాను జ్ఞాపకం చేసుకుని తన గర్భాన్ని దేవుడు తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ యొక్క ప్రమాణమును బట్టి నీ భార్య, అంటే కుటుంబ విషయాల్లోనే అని కాదు కానీ ఏ విషయంలోనైనా నువ్వు చేసిన ప్రమాణాన్ని బట్టి నువ్వు నిలబడలేకపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు వారి కోసం ప్రార్థన చేయండి, వారి బలహీనతల నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా కుటుంబాలలో నీ భర్త బలహీనంగా ఉన్నాడా, నీ భార్య బలహీనంగా ఉందా, ఏ విషయాల్లో వారు బలహీనపరచబడుతున్నారు, వ్యసనాలకు లోనైపోతున్నారా, దురలవాట్లకు లోనైపోతా ఉన్నారా, వ్యర్థమైన వాటి తట్టు త్రిప్పబడుతున్నారా, ఏదో ఒక బలహీనత, మనిషి అన్నాక ఏదో ఒక బలహీనత సహజం. అయితే ఇస్సాకు రెబెకా కోసం ఎలా అయితే ప్రార్థించాడో అలా నిశ్చయంగా దేవుడు మనకిచ్చిన భాగస్వాముల నిమిత్తం మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం, వారి బలహీనత నిమిత్తం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. వారికి ఇచ్చిన ప్రమాణము మరణం వరకు మనము నెరవేర్చవలసిన వారిగా ఉన్నాం. వారికనే కాదండి, ఎవరికి మీరు ప్రమాణం చేసిన. చాలా మంది చెప్తా ఉంటారు, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, నాకు సహాయం చేయండి, నేను ఈ కష్టం నుంచి బయటికి వస్తే మీకు ఏ విధంగా అయినా నేను మేలు చేస్తాను అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఆ పరిస్థితి నుంచి వాళ్ళు ఓవర్కమ్ అవ్వగానే వారికి సహాయం చేసిన వారందరినీ మర్చిపోతా ఉన్నారండి. ఎవరైతే మేలు చేస్తారో తిరిగి వారికి కీడు చేస్తూ ఉన్నారు. అటువంటి రోజులు మనం చూస్తున్నాం, అటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కపటమైన ప్రమాణాలు మనం చేయకూడదు. నిర్దోషమైన చేతులు మనం కలిగి ఉండాలి. మన చేతులు ఇతరుల జీవితాల్లో అంటే కష్టాన్ని నష్టాన్ని కలగ చేయకూడదు. మన చేతులు నిర్దోషమైనవిగా ఉండాలి. పాపము ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే చేతుల ద్వారానే. దేవుడు చెప్తా ఉన్నాడు, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి, నిర్దోషమైన వారిగా మనం ఉండాలి, నిర్దోషమైన పనులు చేసే వారిగా ఉండాలి. ఇతరులను మోసపరిచి, ఇతరులను ఇబ్బంది పరిచి, ఇతరులను నష్టపరిచే వారిగా మనం ఉండకూడదు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు, ఎందుకంటే తన చేతిలో దోషం లేదు. ఒకప్పుడు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, కానీ ఎబ్బేకు రేవులో ప్రార్థన చేస్తా ఉన్నారు, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెడితే తప్ప, నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని చెప్పి యాకోబు దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టాడు. దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఎలా అంటే ఇశ్రాయేలుగా
ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ నిర్దోషమైన చేతులు కలిగి ఉండే నిర్దోషమైన కార్యాలు జరిగించాలి. మన చేతుల ద్వారా నిర్దోషమైన కార్యాలు, మనం చేసే పని. ఈరోజు చాలా మంది చేతి పనులలో నమ్మకంగా లేరు, యజమానులైన వారికి నమ్మకంగా లేరు, లేకపోతే పార్ట్నర్షిప్స్లో బిజినెస్ చేస్తున్న నమ్మకంగా లేరు, మన కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్కి నమ్మకంగా ఉండట్లేదు. చాలాసార్లు అంటే వాళ్ళ పట్ల కఠినంగా ప్రవర్తిస్తూ, వాళ్ళ పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ, వాళ్ళకి మోసాన్ని చేస్తూ, నష్టాన్ని కలుగ చేస్తూ, వారికి ఇబ్బందికరంగా. ఈరోజు నీ ద్వారా నీ యజమానులే కానీ, నీ యొక్క దగ్గర ఉన్న పనివారే కానీ, నీ చుట్టూ ఉన్నవారే కానీ ఆశీర్వాదాన్ని పొందాలి తప్ప కీడును పొందుకోకూడదు ప్రియ దేవుని బిడ్డ. లేకపోతే నష్టాన్ని తెచ్చుకోవద్దు. ఈరోజు నీ చేతి పనులలో కూడా నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నిశ్చయంగా నువ్వు చేస్తున్న నీ చేతి పనులలో నిర్దోషంగా నువ్వు చేయగలిగినట్లయితే ప్రభు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా ప్రభు నీ కష్టార్జితాన్ని దీవించే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే. ఈరోజు మన హృదయం శుద్ధమైనదిగా ఉండాలి. ఎందుకంటే మన దేహము దేవుని ఆలయమై ఉన్నదంట. మన హృదయంలో ఆయన నివసించే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఒకవేళ ఈ హృదయంలో పాపానికి కనుక, లోకానికి కనుక, లేదంటే శరీరీచ్ఛలకు, నేత్రాశలకు, చీకటి సంబంధమైన క్రియలకు మనం చోటిస్తే దేవుడు మన హృదయంలో నివసిస్తాడా? కుమారుడా, నీ హృదయం నాకిమ్మని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ హృదయము శుద్ధమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. మన హృదయములో పాపం అనేది ఉండకూడదు. నిజంగా మనం చూసినట్లయితే హృదయము నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు, కోపంలో అనేసానండి, నా హృదయంలో ఏమీ లేదు అంటూ ఉంటారు. కానీ హృదయంలో కపటం ఉంది కాబట్టి, హృదయంలో బూతులు ఉన్నాయి కాబట్టి, వ్యర్థమైన మాటలు ఉన్నాయి కాబట్టి నోరు మాట్లాడుతుంది. అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి ప్రియ దేవుని బిడ్డ. నీ హృదయము నిష్కపటంగాను, నీ హృదయము శుద్ధమైనదిగా ఉన్నప్పుడు నీ హృదయం నుంచి జీవధారలు బయలుదేరుతాయి. ఈరోజు చాలా మంది తప్పులు చేస్తూ ఉన్నారు, చాలా మంది పాపం చేస్తూ ఉన్నారు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తున్నారు. అంటే వీటన్నిటికీ మూల కేంద్రం ఏదంటే హృదయము. వారి హృదయంలో వారికి తలంపు పుట్టగానే వారి చేసే పనులు అనమాట. వ్యర్థమైన మనసులో పెట్టుకోవడమైనా కావచ్చు, నిర్దోషమైన కార్యాలు చేసేవి కావచ్చు, కపటంగా ప్రమాణాలు చేసేవి కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయంలోంచే. అందుకే గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. అంటే బాధ కలిగితే ఎక్కడ బాధ అంటే హృదయంలోనే బాధ. పాపం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే హృదయం నుంచి. ఈరోజు మన హృదయం శుద్ధమైనదిగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. నిశ్చయంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. వ్యర్థమైన దాన్ని మనస్సు పెట్టుకోకూడదు, కపటముగా ప్రమాణం చేయకూడదు. నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కునట్లుగా ప్రభు మనని ఏర్పరచుకునే దేవుడై ఉన్నాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉండాలంటే కూడా ఈ అనుభవాలు, ఈ ఆత్మీయ అనుభవాలు మన జీవితంలో ఉండాలి. ఈరోజు ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని ప్రార్థిస్తున్న మనలో ఏ లోటు ఉందో ఒకసారి సరి చేసుకుందాం. నిశ్చయంగా ఎవరికి వారికి వ్యక్తిగతంగా అండి దేవుని వాక్యం అర్థం వంటిది. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా పరీక్షించుకొని, ప్రభువా వ్యర్థమైన దాని అందు నేను ఏమైనా మనసు పెడుతున్నానా, ఎవరికైనా మాట ఇచ్చి తప్పుతున్నానా, కపటంగా నేను ఎవరికైనా ప్రమాణం చేస్తున్నానా, లేకపోతే నా చేతుల ద్వారా అదోషమైన క్రియలు నేను చేస్తా ఉన్నానా, నా హృదయంలో అది పరిశుద్ధత కానిది, శుద్ధమైనది కాంది నా హృదయంలో నేను ఎంచుకుంటున్నానా అని ఒకసారి పరీక్షించుకొని ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఏర్పరచుకొని ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా ఆశీర్వదించి ఉన్నత స్థలములలో మిమ్మల్ని ఎక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. నీ ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలో ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎంతమంది అయితే మాటలు విని ఇటు ఆత్మీయ అనుభవంలో జీవించాలని ఆశపడుతున్నారో వారందరి జీవితంలో తండ్రి ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగించండి, మేలు చేత నింపండి, సహాయాన్ని దయచేయండి, కృపను అనుగ్రహించండి. నీ ఆశీర్వాదం వారిపైన, వారి బిడ్డలపైన, వారి తరతరములపైన ఉన్నట్లుగా ప్రభా నిశ్చయంగా కృప చూపించి నడిపించమని, ఆత్మీయ అనుభవంలో బిడ్డలందరూ నడిపింపబడ్డకు సహాయం దయచేయమని, కుటుంబాన్ని దీవించండి, మేలు చేత నడిపించండి. ఈ రోజంతా వారు చేసిన ప్రతి పనుల్లో దీవెన, ఆశీర్వాదం, సహాయాన్ని కలగచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి సకల సమృద్ధి చేత ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.